వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలో విషాదకర సంఘటన. సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కవిత దంపతులు. బాధిత మహిళనైన నాకు న్యాయం చేయకుండా నిందితుడికి సహకరిస్తున్నారు. పిడుగురాళ్లలో 200 కోట్లతో మెడికల్ కాలేజీ. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎప్పుడు వెళ్ళింది? ఏ ఊరు? గుడివాడ ప్రేయర్కి వెళ్ళింది. నువ్వేం చేస్తావమ్మా? పదన్నమ్మా వెళ్దాం అంట్లో. పదన్న లోపల పదా పదమ్మ నువ్వు నడు. కానిషేపు వస్తున్నానండి. బట్టలు కొద్దిగా ఏ లైట్ అయ్యి పద లోపల పద. ఆ తలుపుది. ఇదర్ది లైట్ లేదా గదిలో? లైట్ వేయమ్మా గదిలోకి వెళ్ళి. లైట్ వేయండి. పురుగులేంటి అదిగోండి. ఆ హాస్పిటల్ కాలేజ్ ఓపెన్ అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలై కల్లా మరి హాస్పిటల్ ఓపెన్ చేస్తూ కాలేజ్ కూడా అడ్మిషన్స్ ఓపెన్ చేయాలి. కేవలం ఈ కాలేజ్ కాదు, మేము తెలుగుదేశం నాయకులకు చెప్తుంది ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ప్రజలకి బాగు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన 17 కాలేజీలు పూర్తి చేయండి. అప్పుడు అనుకుంటాం పోనీలే బుద్ధి మారింది, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వీళ్ళల్లో కూడా ఎంతో కొంత మార్పు వచ్చింది అని అనుకుంటాం. అంతేగాని గతి లేక ఈరోజు మీరు ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మందలిచ్చినందుకు ఒక్కడు కూడా లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజ్ కొట్టేయలేకపోతే ఈ రోజున మీరు గతి లేని పరిస్థితిలో ఇది పూర్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా అక్కడ ఏమైనా మిగిలిపోయినా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా పూర్తి చేసి ఈ పల్నాడుకే విద్యకి ఒక ఉన్నతమైన స్థానంగా పల్నాడులోని ఈ కాలేజీలు నిలబడతాయని తెలియచేస్తున్నాం. ఇక్కడ నుంచి అంటావానే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है, पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన, నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్దోళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పనిచేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పనిచేస్తాం. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటే దేశం అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఆటోమేటిక్గా మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, ప్రజా సమస్యలు తీరుస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది. బొబ్బిలి సాయి కిరణ్ సన్ ఆఫ్ ముత్యాల నాయుడు అనే అతను నన్ను మోసం చేయడం జరిగింది.
నాతోని 1.5 years to 2 years లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. అండ్ సీక్రెట్ పెళ్లి కూడా చేసుకున్నాడు. చేసుకొని నా దగ్గర 30 lakhs వరకు తిన్నాడండి. తిన్నప్పుడు ఇది September 19th to 22nd నన్ను చాలా కొట్టడం జరిగింది. రోడ్లో మర్డర్ కూడా చేయడం జరిగింది. మర్డర్ చేయడానికి రావడం జరిగింది. సో ఇది తీసుకెళ్ళి నేను నార్సింగ్ పిఎస్లో నేను కేసు పెట్టడం జరిగింది. జరిగినప్పుడు కూడా నార్సింగ్ పిఎస్ వాళ్ళు కూడా అతన్ని పిలిపించడం కానీ నా ఫేవర్గా కానీ జరగలేదు. సో నేను ఒక ఏసీపీ సార్ ఇది తను సెప్టెంబర్లో నేను పెట్టిన కేసు ఈ మధ్య ఇప్పుడు కోర్టుకి పిలిపించడం జరిగింది. అంటే ఆఫ్టర్ 6 months వరకు. సో ఈ 6 monthsలో కోర్టు కూడా యాంటీసెప్టిక్ బెయిల్ కొట్టేయడం జరిగింది. సెకండ్ టైం కూడా విత్ ద షూరిటీస్ 2 members-తోని 50,000 కట్టాలి. ఎవ్రీ మండే కూడా పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి కూడా జరిగినా కూడా నాకైతే అతను ఎవ్రీ మండే వస్తున్నట్టు కూడా నాకైతే ఏం రిపోర్టింగ్ ఇవ్వలేదు. నేను ఎవ్రీ టైం కూడా కాల్ చేయడం జరిగింది. నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు రాలేదు. ఇంత దారుణంగా ఎందుకు ఒక సాధారణమైన మనిషికి ఒక పార్టీ అండదండ లేకుండా ఎందుకు ఇంత సిఐ హరికృష్ణారెడ్డి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎందుకు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నాడు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఒక పోలీస్ అంటే ఫస్ట్ మహిళలకు గుర్తొచ్చేది కాకి రక్షణని. అలాంటి రక్షణ కల్పించిన పోలీసే ఎందుకు ఒక మహిళ మీద ఇంత దారుణమైన రివెంజ్ అనాలో టార్చర్ అనాలో తెలియట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకొకటి నన్ను September 19th to 22nd మధ్యలో నా మొబైల్ తీసుకొని ఈ డేటా ఏవైతే మీ మీడియాకు నేను ఇవ్వడం జరిగిందో అది బయటకు రాకుండా ఉండడానికి కూడా మొబైల్ పగలగొట్టేసి అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ధైర్యంగా నాకు ఫోన్ ఇస్తున్నాడంటే ఏ లెవెల్లో ఉందో మీరు చూసుకోండి. బొబ్బిలి సాయి కిరణ్ నా ఫోన్ తీసుకెళ్ళి నా ఫోన్ పగలగొట్టేసి ధైర్యంగా 22nd September నైట్ 10. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.